దెయ్యాలు ఉన్నాయా? ఇది సమాధానం దొరకని ప్రశ్న, కాదని ఖండించలేని వాస్తవం, అవునని అంగీకరించలేని కల్పన. ఎందుకంటే కొందరు దెయ్యాలను తమ కళ్ళారా చూశామని చెబుతారు. ఎవరు నమ్మకపోతే అసహనానికి గురవుతారు. దీన్ని బట్టి చూస్తే వారు నిజంగా ఏదో చూశారు, కానీ అది దెయ్యమా కాదా అనేదే సందేహం. అయితే దెయ్యాల గురించి సైన్స్ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. దెయ్యాలు ఉన్నట్లు ఆధారాలు కూడా లేవు. కానీ చాలామంది దెయ్యాలు ఉన్నట్టు, అవి వారికి కనిపిస్తున్నట్టు చెబుతారు. కొంతమంది దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తారు కూడా. అయితే నిజంగా దెయ్యాలు ఉన్నాయా? దెయ్యాలు ఉంటే మనకు కనిపిస్తాయా? నిజంగా మనిషిని దెయ్యాలు ఆవహించగలవా? ఆవహించి హాని కానీ సహాయం కానీ చేయగలవా? హిందూ ధర్మం ప్రకారం దెయ్యం గురించి ఏం చెప్పారు? దెయ్యంని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏం చెబుతున్నారు? మంత్రాలు చదివి దెయ్యాన్ని కంట్రోల్ చేయవచ్చా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దెయ్యం పట్టడం అనే అంశంపై మాట్లాడుకునే ముందు అసలు దెయ్యాలు ఉన్నాయా అనే ప్రశ్న వస్తుంది. హేతువాదులు ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు. హిందూ మతంలో చాలామంది దెయ్యాలను నమ్ముతారు. కొంతమంది దెయ్యాలను నమ్మరు, అలాగే దేవుణ్ణి కూడా నమ్మరు. కొంతమంది దేవుడు ఉంటే దెయ్యాలు కూడా ఉంటాయని నమ్ముతారు. దేవుడు దెయ్యాల నుండి రక్షిస్తూ ఉంటాడని నమ్ముతారు. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయని నమ్ముతారు. ఇక్కడ దుష్ట శక్తులు అంటే దెయ్యాలే. అసలు ఇప్పటికీ దెయ్యాలు ఉన్నాయా అన్న ప్రశ్నకి మాత్రం ఖచ్చితమైన సమాధానం లేదు. ఏవైనా కొన్ని వింత విషయాలు చెడుగా జరిగితే అవి దెయ్యాల పనే అని నమ్ముతారు. కొన్ని పల్లెటూళ్ళలో ప్రజలు దెయ్యం తమతో ప్రవర్తించిన తీరును చెప్తూ ఉంటారు. దేవగడిలో జన్మించిన వారికి దెయ్యం కనిపిస్తుందని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. అలాగే ఎవరైనా కోర్కెలు తీరకుండా చనిపోయినా, ఆయుస్సు తీరక చనిపోయినా వారి ఆత్మ దెయ్యంగా మారుతుందని చెప్తారు. కానీ హిందూ పురాణాల ప్రకారం ఎవరైనా చనిపోతే 1 సంవత్సరం పాటు వారి ఆత్మ శాంతి ఉండదని, ఆ సంవత్సర కాలం పాటు ఆత్మ ఘోషిస్తూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు సైన్స్ పరంగా దెయ్యం గురించి తెలుసుకుందాం. అయితే దెయ్యాల గురించి సైన్స్ ఏం చెబుతుందంటే 7 మానసిక పర్యావరణ కారకాల వల్ల కొందరికి దెయ్యాలు కనిపిస్తాయట. ఒక్క మాటలో చెప్పాలంటే మనం కళ్ళు తెరిచి కనే కలలే దెయ్యం. సినిమాల్లో చూపిస్తున్నట్లుగా ఆత్మలకు ఆకారం ఉండకపోవచ్చు, అలాగే వాటికి మాయలు మంత్రాలు రాకపోవచ్చు. ఆత్మలు తిరుగుతున్నాయనేది కేవలం ఊహ మాత్రమే. మన మానసిక శారీరక కారణాలు ఏదైనా గగురుబాటు కలిగించే సంఘటనలకు కారణమవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న హర్రర్ సినిమాలు, సరదాగా చెప్పుకునే దెయ్యం కథలు మనకు తెలియకుండానే మన మనసులో నాటుకుపోతాయి. అంటే చంద్రముఖి సినిమాలో జ్యోతికాల కథలు విని వాటిలోని పాత్రలతో ఊహాలోకాన్ని ఏర్పాటు చేసుకొని స్ప్లిట్ పర్సనాలిటీగా మారిపోవడం, అంటే ఒకరే ఇద్దరిలా ప్రవర్తించడం. దీన్నే ఆత్మ ఆవహించడం అంటారు. వీటి కోసం కొన్ని నిజంగా జరిగిన సంఘటనలు ఇప్పుడు చెప్తాను వినండి. అమెరికా ప్రజలకు దెయ్యాలంటే నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా రక్తాన్ని పీల్చుకొని తాగే డ్రాకులాలు ఉన్నాయని బాగా నమ్ముతారు. కొన్ని పీడకలలు కూడా దెయ్యాలు ఉన్నాయనే భ్రమను కలిగిస్తాయి. 1990లో స్ప్రింగ్ ఫీల్డ్లో మనస్తత్వవేత్తలు కొన్ని శతాబ్దాలుగా మూసి ఉన్న లింకన్ స్క్వేర్ థియేటర్లోకి 2 గ్రూపులను పంపారు. అందులో ఆత్మల కోసం పరిశోధిస్తున్నామని ఒక గ్రూపుకి మాత్రమే చెప్పారు. రెండో గ్రూపుకి ఆ విషయం చెప్పలేదు. అయితే ఆత్మలు ఉన్నాయి అన్న భావనతో వెళ్ళిన గ్రూపుకి ఆత్మ ఉంది అన్న భావన కలిగిందని, వారికి ఏవో ఆకారాలు కనిపించడం, పక్కనే ఎవరో నిల్చున్నట్లు అనిపించడం వంటివి ఫీల్ అయ్యారు. అయితే ఆత్మల గురించి తెలియని గ్రూప్ మాత్రం అలాంటి ఫిర్యాదులు, అనుభూతులేవి చెప్పలేదు. దీన్ని బట్టి మన మానసిక ఆలోచనలు ఎలాంటి ఆందోళనలకు గురి చేస్తాయో అర్థం చేసుకోవచ్చు. అంటే మన మనసు మనల్నే మోసం చేస్తుందన్నమాట. దెయ్యం వాయిస్ వినడం సాధ్యమేనా అంటే దీనికోసం ఫ్రెంచ్ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం దెయ్యాల వాయిస్ను వినడాన్ని పారిడోలియా అంటారు.
దెయ్యాలు ఉన్నట్లు భావించే ఇంటిలో ఆత్మను అన్వేషించి ఆ శబ్దాలను రికార్డు చేస్తారు ఒక వ్యక్తి. అయితే అది స్పష్టంగా లేకపోవడంతో అది ఏం మాట్లాడిందో అన్న ఆలోచనలో మన మెదడే ఒక పదజాలాన్ని తయారు చేసి దెయ్యం ఇలా మాట్లాడి ఉంటుందన్న భావన కలిగిస్తుంది. అలాగే పగటి వేళ కంటే రాత్రి వేళల్లోనే ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రాత్రిళ్ళు ఒంటరిగా ఉండటానికి ఎక్కువ మంది భయపడతారు. నిశ్శబ్ద వాతావరణం మన భయాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంట్లో దెయ్యాలు ఉన్నాయా అన్న భయం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆర్కిటెక్చర్ పరంగా కొన్ని భయాలు ప్రజలను వెంటాడుతాయట. 1975లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త జయా పిల్టన్ ఓ విషయాన్ని తెలుసుకున్నారు. మంచి వెలుతురు, చుట్టుపక్కల ఆవాసాలు కలిగే పరిసరాలను ఎక్కువ సేఫ్టీగా ఫీల్ అవుతారు. అయితే వెలుతురు లేని చీకటి గదులు ఒక రకమైన భయాన్ని కలిగిస్తాయి. చీకటిగా ఉండే పాత ఇల్లు నిజంగానే దెయ్యాలు ఉన్నాయనే భ్రమను కలిగిస్తాయి. అక్కడ ఉండే వాతావరణం గుండెల్లో ఏదో దిగులు రగిలిస్తుంది. దెయ్యాలను నమ్మేవారిలో అది భయాన్ని కలిగిస్తుంది. దెయ్యాలు హానికరమా అంటే ఇప్పటి వరకు మనం దెయ్యాలను ఊహించుకోవడం కోసం తెలుసుకున్నాం. అయితే కొందరు ఆత్మలు నిజంగానే ఉనికిలో ఉంటాయని చెబుతున్నారు. అయితే దెయ్యాలు లేదా ఆత్మలు ఎవరికీ హాని చెయ్యవట. వాటికి భయపెట్టే ఉద్దేశం కూడా ఉండదట. ముఖ్యమైన మీకు నచ్చిన వ్యక్తిని కోల్పోయినప్పుడు మెదడు వారి ఆత్మని పిలుస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. దీన్ని ఫాంటమ్ లిబ్ అంటారు. దీనివల్ల చాలామంది తమ సన్నిహితుల ఆత్మను చూశామని చెబుతుంటారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్లో 1971లో జరిపిన ఒక సర్వేలో ఇంగ్లాండ్లోని దాదాపు సగం మంది వితంతువులు తమ భర్త ఆత్మను చూశామని చెప్పారట. దీన్నే కమ్యూనికేషన్ ఆఫ్టర్ డెత్ అని పిలుస్తారు. అయితే దెయ్యాలను నమ్మని వారు దీన్ని అస్సలు నమ్మరు. దెయ్యాలు కనిపించడానికి మరో ముఖ్యమైనవి ఏంటంటే వేధింపులు, ప్రమాదాలు కూడా కారణమే. అది ఎలా అంటే ఎవరైనా వేధింపులకు గురైనా లేదా ప్రమాదకర పరిస్థితులకు గురయ్యే పిల్లలు పారానార్మల్ ఫ్యాంటసీలను కలిగి ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రముఖి సినిమాలో జ్యోతిక చిన్నప్పుడు ఎలా ప్రవర్తించి పెద్దయ్యాక చంద్రముఖి ఆవహించింది అన్నట్టు ప్రవర్తించిందో అదే విధంగా మానసిక ప్రభావాన్ని చూపుతాయి. స్ప్లిట్ పర్సనాలిటీగా దారి తీస్తాయి. మీకు తెలియకుండానే మీరు ఇద్దరిలా ప్రవర్తిస్తారు. 2018లో నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ అండ్ బేసిక్ మెడికల్ రీసెర్చ్ సర్వే ప్రకారం సాధారణ జనాభాలో కనీసం 8% మంది మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్నారట. వీరిలో 30% మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో రాత్రి వేళల్లో దెయ్యాలు చూసినట్లు భావిస్తున్నారట. మీకెప్పుడైనా ఇలాంటి అనుభూతులు ఎదురయ్యాయా? ఎదురయ్యుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.